నమస్కారం. ఇంతకు ముందు వీడియోలో టీఎస్ టెట్ నోటిఫికేషన్ గురించి, అలాగే ఆ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, ఎగ్జామ్ ఎప్పుడు కండక్ట్ చేస్తున్నారు అనే అంశాలన్నీ కూడా మనం తెలుసుకోవడం జరిగింది. ఈ వీడియోలో టీఎస్ టెట్ కోసం ఏ విధంగా అప్లై చేయాలో తెలుసుకుందాం. ముందుగా గూగుల్లో టీఎస్ టెట్ 2023 అని మనము సెర్చ్ చేసినట్లయితే tstet.cgg.gov.in అని వెబ్సైట్ అనేది మనకు ఈ విధంగా ఓపెన్ అవుతుంది. మనం నిన్నటి వీడియోలో నోటిఫికేషన్ చూసాం, ఇన్ఫర్మేషన్ బులెటిన్ ఏంటో చూసాం. ఎగ్జామ్ డేట్ 15/9/2023. అప్లికేషన్ అనేది ఈ రోజు నుంచి మొదలవుతుంది. ముందుగా ఆన్లైన్ పేమెంట్. ముందు మనకు తప్పకుండా ఆన్లైన్ పేమెంట్ చేసిన తర్వాతనే మనం అప్లికేషన్ ప్రాసెస్లోకి వెళ్ళాల్సి ఉంటుంది. ముందుగా నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్ ఇన్క్లూడింగ్ సర్నేమ్. ముందుగా మనం పేరు అనేది ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సర్నేమ్తో సహా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు, ఎస్ఎస్సి ఆర్ ఈక్వలెంట్. ఎస్ఎస్సి సర్టిఫికేట్లో ఏ విధంగా ఉందో ఆ విధంగానే మనం పేరు అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. తర్వాత డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి. తర్వాత మొబైల్ నంబర్. డూ యూ బిలాంగ్ టు తెలంగాణ స్టేట్? ఎస్, తెలంగాణ స్టేట్ అయితే ఎస్ అని, కాకపోతే నో అని మనం చేయాల్సి ఉంటుంది. అమౌంట్ అయితే అందరికీ 400. పేపర్ 1 పేపర్ 2 రెండు చేసినా కూడా 400 రూపాయలే మనం పే చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి డిస్ప్లేడ్ ద ఇమేజ్, ఇక్కడ కనిపిస్తున్నటువంటి అక్షరాలన్నీ కూడా క్యాపిటల్ అయితే క్యాపిటల్, స్మాల్ అయితే స్మాల్ మనం ఇక్కడ టైప్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనకు వివరాలు ఇచ్చారు. ఫీ వన్స్ పేడ్ విల్ నాట్ బి రీఫండెడ్. మనం ఒక్కసారి పే చేసిన తర్వాత మళ్ళీ రీఫండ్ అనేది రాదు. అలాగే తప్పుగా మనం ఎంటర్ చేయకూడదని తెలియజేస్తున్నారు. డిక్లేర్ దట్ ఐ హ్యావ్ రీడ్ గైడ్ లైన్స్ ఆఫ్ తెలంగాణ స్టేట్ టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్. దాని గైడ్ లైన్స్ అంటే మనం ఇంతకుముందు చూసాము. ఇక్కడ ఇన్ఫర్మేషన్ బులెటిన్ అలాగే నోటిఫికేషన్ ఈ రెండు కూడా చదువుకున్న తర్వాత మనం పేమెంట్ చేయడానికి రావాలి అని అంటున్నాడు. మళ్ళీ ఒకసారి వివరంగా మన పేరు కరెక్ట్గా కొట్టామా లేదా, డేట్ ఆఫ్ బర్త్, మొబైల్ నంబర్ ఇవి కరెక్ట్గా ఎంటర్ చేసామా లేదా చూసుకొని ఇక్కడ సబ్మిట్ పైన మనం క్లిక్ చేయాల్సి ఉంటుంది. సబ్మిట్ చేసినట్లయితే ఇక్కడ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, అదర్ డెబిట్ కార్డ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్ అని అడుగుతున్నారు. మనం దేనితోటైనా కూడా చేసేయచ్చు. నేను ఇక్కడ క్రెడిట్ కార్డ్తో చేస్తున్నాను. ఇక్కడ క్రెడిట్ కార్డ్ నంబర్, ఈ విధంగా నంబర్ అనేది ఎంటర్ చేయాలి. అలాగే వ్యాలిడ్ అప్ టు మనకు అక్కడ మంత్ అలాగే ఇయర్ అక్కడ ఉంటుంది. మంత్ ఇయర్ క్రెడిట్ కార్డ్ అయినా కూడా డెబిట్ కార్డ్ అయినా కూడా ఈ విధంగానే మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. సివివి కూడా ఆ కార్డు వెనకాలే ఉంటుంది. సివివి ఎంటర్ చేసి అలాగే పేరు దానిపైన ఏ విధంగా పేరు ఉందో అక్కడ ఉన్నట్టుగానే మనం పేరుని ఎంటర్ చేయాలి. తర్వాత మేక్ పేమెంట్ పైన క్లిక్ చేస్తే మనకు ఓటీపీ మన మొబైల్కి వస్తుంది. ఆ ఓటీపీని మనం ఇక్కడ ఎంటర్ చేయాలి. ఈ విధంగా ఎంటర్ చేసి సబ్మిట్ కొట్టాల్సి ఉంటుంది. ఈ విధంగా సబ్మిట్ చేసినప్పుడు ఇది ప్రాసెస్ అయిపోతుంది. ఆఫ్టర్ పేమెంట్ ఈజ్ సక్సెస్ఫుల్ క్లిక్ హియర్ టు సబ్మిట్ ద అప్లికేషన్ అంటున్నాడు. ట్రాన్సాక్షన్ సక్సెస్ఫుల్లీ కంప్లీటెడ్. ఇక్కడ మనకి జర్నల్ నంబర్ ఇచ్చారు. ఎందుకైనా మంచిది మనం ఈ జర్నల్ నంబర్ని మనము ఒకసారి నోట్ చేసి పెట్టుకోవాలి. తప్పకుండా జర్నల్ నంబర్ అనేది మళ్ళీ అక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ప్రింట్ కూడా తీసుకోవచ్చు. ఇక్కడ ప్రింట్ పైన క్లిక్ చేసి ఒక కాపీ ప్రింట్ తీసి పెట్టుకోవచ్చు. సబ్మిట్ ద అప్లికేషన్ క్లిక్ హియర్. ఈ విధంగా మనము సబ్మిట్ అప్లికేషన్ పైన క్లిక్ చేసినట్లయితే ఇక్కడ మనకు జర్నల్ నంబర్ అడుగుతున్నారు కాబట్టి జర్నల్ నంబర్ ఇక్కడ మనం ఎంటర్ చేయాలి. నేను కాపీ చేసుకున్నా కాబట్టి ఎంటర్ చేసేసాను. ఆర్ యూ అపియరింగ్ ఫర్ ప్రొఫెషనల్ కోర్స్ ఎగ్జామ్ దిస్ ఇయర్ అంటే ఫైనల్ ఇయర్ స్టూడెంట్స్ డిఈడి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్, డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ ఆర్ బ్యాచిలర్ ఆఫ్ ఎడ్యుకేషన్ ఫైనల్ ఇయర్లో ఉన్నట్లయితే ఎస్ అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. లేదా ఇంతకుముందే అయిపోయి ఉంటే నో అని క్లిక్ చేయాల్సి ఉంటుంది. ఈ సంవత్సరం ఫైనల్ ఇయర్లో ఉంటే ఎస్ అని, ఇంతకుముందే అయిపోయి ఉంటే నో అని క్లిక్ చేయాలి. డేట్ ఆఫ్ పేమెంట్ మనకు డేట్ ఆఫ్ పేమెంట్ 2వ తారీఖు నుంచే మొదలవుతుంది కాబట్టి నేను 2వ తారీఖే చేస్తున్నా కాబట్టి 2 అని ఇక్కడ నేను ఎంటర్ చేశాను. తర్వాత డేట్ ఆఫ్ బర్త్, మన డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి.
డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసిన తర్వాత మళ్ళీ ఇంతకుముందు చేసినట్టు ఐ డిక్లేర్ ఐ హ్యావ్ రీడ్ ద క్యాండిడేట్ ఇన్ఫర్మేషన్ బులెటిన్ దీనిపైన క్లిక్ చేయాలి. ఒకవేళ చదవకపోతే దీనిపైన క్లిక్ చేసి ఇన్ఫర్మేషన్ బులెటిన్ మళ్ళీ ఒకసారి చదవచ్చు. తర్వాత ఇక్కడ కనిపిస్తున్నటువంటి అక్షరాలను మనం ఇక్కడ టైప్ చేస్తున్నాం. అక్కడ స్మాల్ ఉంటే స్మాల్, క్యాపిటల్ ఉంటే క్యాపిటల్ మనం అక్కడ ఎంటర్ చేసి వెరిఫై అండ్ నెక్స్ట్ పైన క్లిక్ చేస్తున్నాం. ముందుగా అప్లికెంట్ డీటెయిల్స్, ఎగ్జామ్ సెంటర్ అడుగుతున్నాడు. ఎగ్జామ్ సెంటర్ మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఎగ్జామ్ సెంటర్ పెట్టుకోవచ్చు. నేను ఇక్కడ ఎగ్జామ్ సెంటర్ హైదరాబాద్ అని ఇవ్వడం జరిగింది. ఇఫ్ ఏ క్యాండిడేట్ డస్ నాట్ వ్యూ ఎనీ డిస్ట్రిక్ట్ యాజ్ సెంటర్, ద కెపాసిటీ ఆఫ్ ద రెస్పెక్టివ్ డిస్ట్రిక్ట్ ఈజ్ ఎగ్జాస్టెడ్. దేర్ఫోర్ సచ్ క్యాండిడేట్ ఆర్ రిక్వెస్టెడ్ టు సెలెక్ట్ ఫ్రమ్ ద రిమైనింగ్ ఎగ్జామ్ సెంటర్స్. అంటే ముందు చేసుకున్న వాళ్ళకే ఇక్కడ హైదరాబాద్ డిస్ట్రిక్ట్ అనేది దొరుకుతుందని చెప్పొచ్చు. ఇప్పుడు ఇక్కడ హైదరాబాద్లో స్లాట్ ఫుల్ అయిపోయి ఉంటే హైదరాబాద్ మనకు చూపించదు. తర్వాత రంగారెడ్డి కానీ, మేడ్చల్, మల్కాజిగిరి కానీ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. లేదా ఎవరి సొంత జిల్లా వాళ్ళు సెలెక్ట్ చేసుకున్నట్లయితే ఇబ్బందే లేదు, అదే జిల్లాని మనం ఎంచుకోవచ్చు. తర్వాత నేమ్ ఆఫ్ ద ఫాదర్ అంటున్నాడు. నేమ్ ఆఫ్ ద ఫాదర్, అలాగే నేమ్ ఆఫ్ ద మదర్. ఏజ్ మనకి ఇక్కడ ఆల్రెడీ చూపిస్తుంది. మేల్ ఆర్ ఫీమేల్, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్ అని పెట్టాలి. ఐడెంటిఫికేషన్ మార్క్స్, ఐడెంటిఫికేషన్ మార్క్స్ మనకి 10th సర్టిఫికేట్లో ఉంటాయి, అక్కడ ఉన్నట్టుగా మనం ఎంటర్ చేయాల్సి ఉంటుంది. డూ యూ బిలాంగ్స్ టు తెలంగాణ మనం ఇంతకుముందు సెలెక్ట్ చేసుకున్నాం. అక్కడ ఎస్ పెడితే ఇక్కడ ఎస్ చూపిస్తుంది, నో పెడితే నో చూపిస్తుంది. అంటే తెలంగాణ కాకపోయినా అప్లై చేసుకోవచ్చు, ఇక్కడ నో అని కనిపిస్తుంది అంతే. అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్, అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్లో మనం ఎక్కడైతే ఉంటున్నామో ఆ అడ్రస్ అనేది ఎంటర్ చేయాల్సి ఉంటుంది. పర్మనెంట్ అడ్రస్ అని అడగట్లేదు, ఇక్కడ మనం ప్రస్తుతం ఉంటున్నటువంటి నంబర్. ఈ విధంగా మనం ప్రస్తుతం ఉంటున్న అడ్రస్ ఇక్కడ ఎంటర్ చేయొచ్చు. తర్వాత డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్ట్ అనేది కూడా ఏ డిస్ట్రిక్ట్ అనేది అడుగుతున్నాడు, డిస్ట్రిక్ట్స్ సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ మండల్, పిన్ కోడ్. తర్వాత ఫోటో width 3.5 cm and 4.5 cm, 1.5 cm signature. This photo belongs to me. దీనిపైన క్లిక్ చేసి మనం ఫైల్ని ఇక్కడ బ్రౌజ్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ ఫోటో అండ్ సిగ్నేచర్ రెండు కలిపి ఉండాలని చెప్తున్నాడు. ఇమేజ్ అప్లోడ్ ఇమేజ్ సైజ్ షుడ్ బి లెస్ దాన్ 50 KB. కాబట్టి ఇమేజ్ అనేది లెస్ దాన్ 50 KB ఉండాలి. అప్పుడు మనం గూగుల్లోకి వెళ్ళి రెడ్యూస్ ఫోటో సైజ్ బిలో 50 KB ఈ రకంగా మనం ఏదైనా ఒక వెబ్సైట్లోకి వెళ్ళి సెలెక్ట్ ఇమేజ్ దగ్గర ఇలా మనం ఇమేజ్ని సెలెక్ట్ చేసుకోవాలి. ఇమేజ్ సెలెక్ట్ అయింది. ఇమేజ్ ఫైల్ సైజ్ 50 KB, చేంజ్ రెజల్యూషన్ నో చేంజ్, రీసైజ్ ద ఇమేజ్. ఈ విధంగా రీసైజ్ ఇమేజ్ అని కొట్టినట్టయితే ఇది న్యూ సైజ్ వచ్చేసింది. సేవింగ్ రెడ్యూస్డ్ 104 KB టు 47 KBకి వచ్చింది. కాబట్టి దీన్ని మనం మళ్ళీ డౌన్లోడ్ చేస్తున్నాం. ఈ విధంగా సేవ్ ఇమేజ్ డెస్క్టాప్ పైన మనం సేవ్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ మన విండోలోకి వచ్చి ఇక్కడ డెస్క్టాప్ పైన సేవ్ చేశాను కాబట్టి ఈ ఫోటోని తీసుకున్నట్టయితే రెడ్యూస్డ్ సైజ్ ఇప్పుడు రెడ్యూస్ అయింది కాబట్టి ఇక్కడ ఫిక్స్ అయిపోయింది. తప్పకుండా సైజ్ అనేది 50 KB బిలోనే ఉండాలి. కాబట్టి ఈ రకంగా మనం గూగుల్లోకి వెళ్ళి రెడ్యూస్ ఫోటో సైజ్ అని కొడితే మొదటగా వచ్చిన వెబ్సైట్ ఏదైనా క్లిక్ చేస్తే ఈ రకంగా మనకు వస్తుంది. సెలెక్ట్ ఇమేజ్ చేయాలి. మన ఫోటో ఎక్కడుందో సెలెక్ట్ చేసి తర్వాత ఫోన్లో కూడా చేయొచ్చు. ఈ విధంగా సెలెక్ట్ చేసి రీసైజ్ కొట్టినట్టయితే అది 50 KBకి తగ్గిపోతుంది. ఈ రకంగా మనం రెడ్యూస్ చేసుకొని ఇక్కడ అప్లోడ్ చేసుకోవచ్చు. కాబట్టి ఫోటో సిగ్నేచర్ అయితే నేను అప్లోడ్ చేశాను. సేవ్ అండ్ నెక్స్ట్ ఇప్పుడు కొట్టాను. ఇప్పుడు జనరల్ నెంబర్ చూపిస్తుంది. కమ్యూనిటీ ఏంటి, BCA, BCB, BCC, SC, ST అని చూపిస్తుంది ఇక్కడ. కాబట్టి క్యాస్ట్ కమ్యూనిటీ అనేది ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి. ఇఫ్ డిఫరెంట్లీ ఏబుల్డ్ ఫిజికల్లీ హ్యాండిక్యాప్డ్ అయితే ఎస్ అని, నో. పేపర్ 1 or 2 1 అయితే 1 అని, 2 అయితే 2 అని పెట్టాలి.
లాంగ్వేజ్ ఆప్షన్ కూడా ఉంది. పేపర్ 1 లాంగ్వేజ్ ఆప్షన్, పేపర్ 2 లాంగ్వేజ్ ఆప్షన్. తెలుగు పేపర్ 2 తెలుగు లాంగ్వేజ్ ఆప్షన్ ఏదైనా ఇవ్వచ్చు. పేపర్ 1లో మనకు తెలుగు మీడియమా, ఉర్దూ మీడియమా, హిందీ మీడియమా, ఈ విధంగా మీడియంస్ పెట్టుకోవచ్చు. హిందీ, కాబట్టి ఏ మీడియం పెట్టుకున్నా మనకి ఇంగ్లీష్ ఉంటుంది ప్లస్ మనం పెట్టుకున్నటువంటి మీడియం. నేను ఇక్కడ తెలుగు పెట్టాను 2, కాబట్టి పేపర్ 1 ఇంగ్లీష్ అండ్ తెలుగు బైలింగ్వెల్లో వస్తుంది. పేపర్ 2 కూడా ఇంగ్లీష్ అండ్ తెలుగు బైలింగ్వెల్. లేదా ఉర్దూ మీడియం అయితే ఉర్దూ పెట్టుకుంటే ఉర్దూ అండ్ ఇంగ్లీష్ వస్తుంది. కాబట్టి ఏ మీడియం అయినా పెట్టుకోవచ్చు. తర్వాత యువర్ క్వశ్చన్ పేపర్ మీడియం ఈజ్ సేమ్ యాజ్ లాంగ్వేజ్ 1 చూజన్ బై యూ. లాంగ్వేజ్ 1 ఏం చూస్ చేసుకుంటామో అదే పేపర్ మీడియం వస్తుందని తెలియజేస్తున్నారు. తర్వాత మన క్వాలిఫికేషన్ ఇక్కడ మనం తెలియజేయాలి. పేపర్ 1కి అయితే ఇంటర్మీడియట్ చేసి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసావా, లేదా ఇంటర్మీడియట్ చేసి డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ చేసావా, లేదా స్పెషల్ ఎడ్యుకేషన్ చేసావా, లేదా గ్రాడ్యుయేషన్తో బీఈడీ చేసావా. బీఈడీ వాళ్ళైతే ఈ 3 ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. ఒకవేళ డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ చేసి ఉంటే మొదటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. స్పెషల్ ఎడ్యుకేషన్ చేసినా కూడా ఇది. కాబట్టి ఈ వివరాలు జాగ్రత్తగా చూసుకొని మనం కావలసిన దాన్ని ఎంచుకోవాల్సి ఉంటుంది. తర్వాత పేపర్ 2లో కూడా డిగ్రీ చేసి 45% మార్క్స్తో బీఈడీ పాస్ అయ్యావా అని అడుగుతున్నాడు. లేదా డిగ్రీ చేసి 40 మార్క్స్, అలాగే బ్యాచులర్ ఆఫ్ ఎడ్యుకేషన్ పూర్తి చేసావా అంటున్నాడు. 40%, 45%. ఎందుకు? ఎస్సీ ఎస్టీకి కొంత సడలింపు ఉంది కాబట్టి దాని ప్రకారంగా మనం ఎంచుకోవాలి. 40% బిలో ఎస్సీ ఎస్టీకి, కాబట్టి తక్కువ మార్కులు ఉన్నట్టయితే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇంకా గ్రాడ్యుయేషన్ విత్ లాంగ్వేజ్ చేసి టీపీటీ ఏమైనా చేసావా, లేదా బీటెక్ చేసి బీఈడీ చేసావా, ఈ విధంగా మనకు వివరాలు అడుగుతున్నాడు. ఓపెన్ కేటగిరీలో, బీసీ కేటగిరీలో ఉన్న వాళ్ళు తప్పకుండా ఒకటే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఎస్సీ ఎస్టీలో సడలింపు ఉంది కాబట్టి 40% మార్క్స్, ఈ రెండవది సెలెక్ట్ చేసుకోవచ్చు. తర్వాత సబ్జెక్ట్ ఆఫర్డ్ పేపర్ 2. పేపర్ 1 అయితే అందరికీ కామన్గా ఉంటుంది, సబ్జెక్ట్ ఏమీ అడగడు. పేపర్ 2లో మ్యాథమెటిక్సా, సోషల్ సైన్సా. గ్రాడ్యుయేషన్లో మీరు బీఎస్సీ మ్యాథ్స్ అయి ఉంటే లేదా సైన్స్ అయి ఉన్నా తప్పకుండా మ్యాథమెటిక్స్ సెలెక్ట్ చేసుకోవాల్సిందే. ఒకవేళ డిగ్రీలో బీకామ్ కానీ బీఏ కానీ అయి ఉంటే సోషల్ స్టడీస్ సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. టీపీటీ తెలుగు పండిట్ వాళ్ళు కూడా తప్పకుండా రెండిట్లో ఏదో ఒకటే సెలెక్ట్ చేసుకోవాలి, ఇంకొక మార్గం అయితే లేదు. తర్వాత ప్రొఫెషనల్ కోర్స్ ఇచ్చారు ఇక్కడ. ప్రొఫెషనల్ కోర్స్ బీఏడీ స్పెషల్ ఎడ్యుకేషనా లేదా బీఈడీయా. ఆ తర్వాత డిస్ట్రిక్ట్, ఏ డిస్ట్రిక్ట్లో పూర్తి చేశావు అనేది అడుగుతున్నాడు. ఏ డిస్ట్రిక్ట్లో పూర్తి చేస్తే ఆ డిస్ట్రిక్ట్ అనేది ఇక్కడ ఇవ్వాలి. స్టడీడ్ ఎట్ ఆ కాలేజీ పేరు కూడా మనం ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది. మనం చేసిన కాలేజ్ పేరు ఇక్కడ సెలెక్ట్ చేయాలి. ప్రొఫెషనల్ కోర్స్ ఫర్ పేపర్ 2, పేపర్ 1కి పేపర్ 2కు విడివిడిగా అడుగుతున్నాడు. సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్, హైదరాబాద్, సెయింట్ ఫ్రాన్సిస్ స్ట్రీట్. సేవ్ అండ్ నెక్స్ట్. క్లాస్ 10th బోర్డ్, ఎస్ఎస్సి, సిబిఎస్సి, ఐసిఎస్సి ఆర్ అదర్స్. అలాగే హాల్ టికెట్, తప్పకుండా 10th క్లాస్ హాల్ టికెట్ కూడా నంబర్ కూడా అడుగుతున్నాడు కాబట్టి హాల్ టికెట్ అనేది ఇక్కడ ఎంటర్ చేయవలసి ఉంటుంది. హ్యావ్ యూ అపియర్డ్ ఎనీ ఆఫ్ ద ప్రీవియస్ టెట్ ఎగ్జామ్? ఎస్. ఏపీ టెట్ అప్లై చేసి ఉంటే ఆ నంబరు, ఏపీ టెట్ కూడా అప్లై చేసి ఉంటే ఇక్కడ 2011, 2012, 2012 నవంబర్, అలాగే 2013. టీఎస్ టెట్ మే 2016, మే 2016 హాల్ టికెట్ నంబర్. మీకు హాల్ టికెట్ నంబర్ కావాలంటే కూడా ఎక్కడి నుంచి తీసుకోవచ్చో కూడా నేను చెప్తాను. టెట్ హాల్ టికెట్ నంబర్ 2017, టెట్ హాల్ టికెట్ నంబర్ 2022. ఇలా హాల్ టికెట్ నంబర్స్ ఎంటర్ చేసి సేవ్ అండ్ ప్రివ్యూ కొట్టాల్సి ఉంటుంది. ఇక్కడ మీకు చాలా వివరంగా ప్రివ్యూ అనేది కనిపిస్తుంది. అన్ని వివరాలు కూడా ఒకసారి చెక్ చేసుకొని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ మనం రాసినటువంటి హాల్ టికెట్, ఇంతకుముందు రాసిన టెట్ వివరాలు కూడా ఇట్లా వివరంగా చూపిస్తున్నాడు. పేపర్ 2 మార్క్స్, పేపర్ 1 మార్క్స్. ఇక్కడ క్లిక్ చేసి మనం సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఇక్కడ కాలేజ్ పేరు కూడా క్లియర్గా చూసుకోవాలి, సెయింట్ మేరీస్ కాలేజ్ ఆఫ్ ఎడ్యుకేషన్. ఇక్కడ సబ్మిట్ క్లిక్ చేయాలి. ఫైనల్ సబ్మిషన్, ఫైనల్ సబ్మిట్. తర్వాత ఈ డౌన్లోడ్ అప్లికేషన్, తప్పకుండా మనం అప్లికేషన్ని డౌన్లోడ్ చేసి
ఉంచుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ డౌన్లోడ్ అయ్యి మన ఫైల్లో జాగ్రత్తగా ఉంటుంది. డౌన్లోడ్ అయ్యింది కూడా మనం మెయిల్కి పెట్టుకున్నట్లయితే మనకి ప్రూఫ్గా అది కనిపిస్తుంది. యువర్ అప్లికేషన్ హ్యాస్ బీన్ ప్రీవియస్లీ ప్రొవిజనల్లీ యాక్సెప్టెడ్. క్లిక్ డౌన్లోడ్ అప్లికేషన్. ఇక్కడ డౌన్లోడ్ చేసుకొని మనం వివరాలు చూసుకోవచ్చు. ఇప్పుడు ప్రీవియస్ డీటెయిల్స్ గురించి క్లిక్ హియర్ ఫర్ ఇంపార్టెంట్ లింక్స్. ఇక్కడ ఇంపార్టెంట్ లింక్స్ పైన మనం క్లిక్ చేస్తే ఇక్కడ మనకు వివరంగా సిలబస్ కూడా పెట్టడం జరిగింది. నోటిఫికేషన్ 2023 ఆన్లైన్ పేమెంట్స్, డౌన్లోడ్ సబ్మిటెడ్ అప్లికేషన్, నో యువర్ జనరల్ నంబర్, TET 2022 రిజల్ట్స్, నో యువర్ ప్రీవియస్ TET హాల్ టికెట్ నంబర్. ఇక్కడ TET హాల్ టికెట్ నంబర్, ప్రీవియస్ TET హాల్ టికెట్ నంబర్ పైన మనం క్లిక్ చేస్తే సెలెక్ట్ నోటిఫికేషన్. ఎగ్జాంపుల్ 2017 నేను క్లిక్ చేస్తాను. TET 6 2017. క్యాండిడేట్ ఐడి గుర్తుంటే ఐడి గుర్తు లేకపోతే క్యాండిడేట్ నేమ్ కూడా నేమ్ ఇక్కడ టైప్ చేసి డేట్ ఆఫ్ బర్త్, గెట్ డీటెయిల్స్, నో డీటెయిల్స్ ఫామ్. ఎందుకంటే 2017లో నేను రాయలేదు కాబట్టి. సరే, ఒకసారి 2016 చూద్దాం. క్యాండిడేట్ నేమ్ పైన తర్వాత ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్, గెట్ డీటెయిల్స్. చూడండి వివరంగా మనకి క్యాండిడేట్ ఐడి వచ్చింది, హాల్ టికెట్ నెంబర్ వచ్చింది. ఈ రకంగా ఇక్కడ మీరు హాల్ టికెట్ నంబర్ ఇక్కడ తీసుకొని మీరు ఇక్కడ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. ఈ విధంగా మన అప్లికేషన్ అనేది సబ్మిట్ అయిపోయింది.